కార్ డ్రైవ్ చేసేటప్పుడు లేదా కార్లో ప్రయాణించేటప్పుడు అది డ్రైవింగ్ చేయడానికైనా లేదా ప్యాసింజర్స్కైనా కంఫర్ట్ ఉండాలి. సిటీలో అయినా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా ఎక్కువసేపు గేర్లు చేంజ్ చేయాలి, క్లచ్, బ్రేకు, యాక్సిలరేటరు, ఈ తలకాయ నొప్పి ఎందుకు, మాటి మాటి గేర్ మార్చాలనుకునే వాళ్ళకి ఆటోమేటిక్ అనేది చాలా కంఫర్ట్ని ఇస్తుందన్నమాట. అంతేకాకుండా కొద్దిమంది హైవేలో కూడా ఆటోమేటిక్నే ప్రిఫర్ చేస్తారు. ఆటోమేటిక్ సరిపోక దానికి కూడా క్రూయిజ్ కంట్రోల్ కూడా కావాలంటున్నారు అనమాట ఈ మధ్యన. అంటే ఎక్కువ కంఫర్ట్ అనమాట. సో మనం రిలాక్స్డ్గా ఉండొచ్చు. కార్ ఆటోమేటిక్గా పోతూ ఉంటుంది అనమాట. మన శ్రమను తగ్గించేస్తుంది ఆటోమేటిక్ కార్ అనేది. సో టైట్నెస్ రాకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందన్నమాట. జర్నీ అనేది ప్లెజెంట్గా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ కార్ అనేది చాలా మంచిదన్నమాట. సో ఆటోమేటిక్ కారు కొనాలనుకున్న వాళ్ళు చాలా ఉన్నాయి ఆటోమేటిక్స్లో కూడా. అవి తెలియక ఏది కొనాలో కొద్దిగా డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఇప్పుడు మీరు ఎక్కువ సిటీలో తోలుతా ఉన్నా కానీ లేదా హైవే కావాలన్నా కానీ నాకు కంఫర్ట్ కావాలి, టైట్నెస్ ఉండకూడదు, జర్క్స్ ఉండకూడదు అన్నప్పుడు రెండు ఉన్నాయన్నమాట. ఒకటి CVT, 2 టార్క్ కన్వర్టర్. ఇవి చాలా బాగుంటాయి. టార్క్ కన్వర్టర్ అయినా కానీ CVT కానీ మంచి ట్రాన్స్మిషన్స్ ఇవి. మీరు గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కానీ ఇట్లాగా హెడ్ నాట్ కావడం, బాడీ నాట్ కావడం, డ్రైవర్కి కానీ కో ప్యాసింజర్స్ కానీ వెనక్కి కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా కానీ అది మనకు తెలియకుండానే బాడీలో కొద్దిగా టైట్నెస్, చిరాకు, అనీజీ అనేది వచ్చేస్తుంది అన్నమాట బాడీలో. ఆ జర్క్స్ ఉన్నప్పుడు, ఆ మూమెంట్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. మనకు తెలియదు, అది తెలియకుండానే మనకు అనీజీ అనేది తెలిసిపోతుంది, బాడీలోకి వచ్చేస్తుంది. కొద్దిసేపు జర్నీ చేశాక కొన్ని ఫ్యూ అవర్స్ తర్వాత చిరాకుగా ఉంటుంది. ఎందుకైనా ఈ జర్నీ చేసామా అనిపించేస్తుంది అనమాట. సో రీజన్ ఏంటంటే ఇదే అనమాట. సో మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేనప్పుడు మనకు చిరాకు వచ్చేస్తుంది, బాడీ టైర్డ్ అయిపోతుంది అనమాట. మనకు ఆ సంతోషం కూడా ఉండదు, జర్నీ చేసే సంతోషం. సో ఎందుకంటే ఇది ఆ గేర్లు చేంజ్ అయ్యేటప్పుడు వెహికల్ స్లో అవ్వడం, స్లో అయినప్పుడు ఇలా మళ్ళీ పికప్ చేసినప్పుడు బాడీ ఇలా ముందుకి వెనక్కి వెళ్ళడం, ఆ జెర్క్స్ అన్నీ ఉంటాయి కదా, తలలో కూడా బ్రెయిన్లో కూడా అలా ఉంటుంది. బాడీ అంతా ఎవ్రీవేర్ ఇన్ ద బాడీకి నచ్చదనమాట అది. సో మనకు అది ఉండకూడదు, ఆ స్మూత్గా ఉండాలి. గేర్ షిఫ్టింగ్స్ అనేది మనకు తెలియకూడదు. కంఫర్ట్, మన బాడీకి కంఫర్ట్ ఉండాలి అంటే టార్క్ కన్వర్టర్ చూడండి, లేదా CVT. ఈ రెండు ఏదైనా మంచిదే. సో అది సిటీకైనా హైవేకైనా ఎక్కడికైనా బాగా పనిచేస్తాయి ఇవి. సో టార్క్ కన్వర్టర్ అండ్ దెన్ CVT. సో నెక్స్ట్ ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంది, DCT అనేసి, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అనేసి. సో ఇది పర్వాలేదు, టార్క్ కన్వర్టర్, CVT తర్వాత ఇదనమాట. సో ఇది కూడా క్విక్గానే షిఫ్ట్ అవుతుంది కానీ మైలేజ్లో కొద్దిగా డ్రాప్ వస్తుంది దీంట్లో. సో డ్యూరబిలిటీ ఎక్కువ సంవత్సరాలు బాగా పనిచేయాలి రిపేర్స్ లేకుండా తక్కువ ఖర్చులతో అంటే CVT కానీ టార్క్ కన్వర్టర్. DCT అనేది అంత డ్యూరబుల్ కాదనమాట. సో ఈ రెండు బెస్ట్, టార్క్ కన్వర్టర్, CVT డ్యూరబుల్ అయినా కానీ. సో నెక్స్ట్ వచ్చేది DCT. ఇది కూడా పర్వాలేదు, మనకి అంతగా తెలియదు, గేర్ షిఫ్ట్లు కూడా జెర్క్స్ అనేటివి ఉండవు. సో మీరు DCT కూడా ప్రిఫర్ చేయొచ్చు, కంఫర్ట్ అనేది మీ ప్రిఫరెన్స్ అయితే. సో నెక్స్ట్ ఇంకోటి, అసలు అది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనలేము కానీ మన ఇండియా కోసం స్పెసిఫిక్గా తయారు చేశారనమాట. మన కాస్ట్ సేవింగ్ కోసం తక్కువ ఖర్చు కావాలనేసి దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. AGS అని, AMT అనేసి. ఇట్ ఈస్ ఎ హోప్లెస్ ట్రాన్స్మిషన్ యాక్చువల్గా. సో అదేంటంటే మనకి గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్ షిఫ్ట్ అయినా డౌన్ షిఫ్ట్ అయినా తెలిసిపోతుంది. ఇట్లా హెడ్ నాడ్ అవుతూ ఉంటుంది, బాడీ మూమెంట్స్ ఉంటాయి. నాట్ ప్లెజెంట్, మీకు కంఫర్ట్ ఉండదు, ప్లెజెంట్గా అనిపించదు అనమాట డ్రైవింగ్ చేసేంతసేపు. మీకు తెలియకుండా ఉండొచ్చు, బట్ తెలియకుండా మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి బాడీలో. సడన్గా తల ఇలా అనడం, బాడీ మూవ్ కావడం. సో అది ఫ్యూ మినిట్స్, ఫ్యూ అవర్స్ తర్వాత బాడీలో అది పైలప్ అవుతుంది అనమాట. ఆ మూమెంట్స్, ఆ జెర్క్స్, అదంతా బ్రెయిన్లో మూమెంట్స్. సో అది మీకు ఆ రిజల్టే మీకు చిరాకు, అనీజీనెస్, అన్ప్లెజెంట్గా ఉండడం. సో బికాస్ ఆఫ్ దిస్
ట్రాన్స్మిషన్, ఏజిఎస్, ఏఎంటీ అనేసి ఉన్నాయి కదా అవి. సో మీరు తక్కువ దూరం వెళ్తాము సిటీలో, యూనో మాకు కాస్ట్ తక్కువలో కావాలి, అంత బడ్జెట్ లేనే లేదు అన్నప్పుడు మాత్రమే మీరు ఏఎంటీ, ఏజిఎస్ ప్రిఫర్ చేయండి. లేకపోతే సివిటీ, టార్క్ కన్వర్టర్కి వెళ్ళిపోండి బెస్ట్. ఎక్కువ డిఫరెన్స్ అంటే ఒక 30,000-40,000 డిఫరెన్స్ ఉంటుంది ఏజిఎస్కి సివిటీకి. సో చూడండి, కంఫర్ట్ కదా, మీకు ప్లెజెంట్గా ఉండాలి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, లాంగ్ జర్నీకి అయినా, సిటీలో అయినా, ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా అది స్మూత్గా ఉంటుంది అనమాట, ఏదో గ్లైడ్ అయిపోయినట్లుగా. సో చాలా బాగుంటుంది అది. మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాడుతుంటే వాళ్ళని అడగండి, లేదా వాళ్ళ కార్లోనే కూడా ట్రై చేసి చూడండి. సో ఏజిఎస్ని వీలైనంత అవాయిడ్ చేయండి. ఏఎంటీ, ఏజిఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ట్రాన్స్మిషన్. సో మన సుజుకి వాళ్ళు కూడా ఉంది, హుండాయ్ వాళ్ళు కూడా ఉందన్నమాట ఏఎంటీ. మన అందరి దగ్గర ఉందిలేండి, టాటా కానీ, మహీంద్రా కూడా డీజిల్లో కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఏఎంటీ అనేసి. పెట్రోల్లో 3XOలో టార్క్ కన్వర్టర్ ఇస్తున్నారు. సో అదే కాస్ట్ కటింగ్. ఇప్పుడు మన మారుతి వాళ్ళు కూడా జపాన్లో అన్నీ సివిటీలే, వేరే అబ్రాడ్లో అంతా సివిటీలే ఇస్తారు, మనకు మాత్రమే ఏఎంటీ అనమాట, విచ్ ఈస్ వెరీ చీప్. బాగుండదు అది. సో కాస్ట్ కటింగ్ అనేసి దట్ ఈస్ నాట్ గుడ్. మీరు చూడండి, బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు. స్ట్రిక్ట్లీ సిటీ అంటే ఓకే, బడ్జెట్ లేదు, అస్సలు బడ్జెట్ లేదంటే ఏమిటి, మీకు బడ్జెట్ ఉంది, సిటీ అయినా కానీ సివిటీ ఈజ్ బెస్ట్ అనమాట. సో అలా చూసుకొని టెస్ట్ చేసి ఫైనలైజ్ చేసి కొనుక్కోండి.